నారా లోకేష్ గారు పీఆర్ టీంలో త్వరలో నారా లోకేష్ గారిని ముంచైపోతూ ఉంది. ఆయన పరిస్థితి చూస్తుంటే ఎలా ఉందంటే, ప్రమోషన్ కార్యక్రమాలు విపరీతంగా చేసుకుంటే జనాలు ఆయన్ని లైక్ చేస్తూ ఉంటారేమో. అంటే ఆయన ఒక సౌమ్యవాదిగా, ఆయన ఒక మానవతావాదిగా, ఆయన అసలు ఎటువంటి ఇబ్బందులు ఏ ఒక్కరికి కలిగించడు, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఆయన ఏదో ప్రమోషన్ చేసే కార్యక్రమాలు ఏదో బతికిస్తాయి అనుకుంటున్నారు ఆయన్ని. కానీ ఆయన చేసే ప్రతిదీ జనాలు గమనిస్తూ ఉన్నారు. ఇది ఓవర్ యాక్షన్గా టర్న్ అవుతుంది. అంటే ఎట్లా అంటే, నారా లోకేష్ గారు చేసే పని పూర్తి స్థాయిలో ఆయనకే సెట్ బ్యాక్ అవుద్ది, ఆయన మునిగిపోతూ ఉంటాడు ఈ పీఆర్ టీంలో. చెప్పాలనుకుంటే నారా లోకేష్ గారు ఈరోజు వచ్చేసరికి విజయమ్మ గారికి శుభాకాంక్షలు చెప్పారు ఆయన ఆమె పుట్టినరోజు సందర్భంగా. కానీ 2009 నుంచి నారా లోకేష్ గారి ట్విట్టర్ అకౌంట్ ఉంటే, ఈ 16-17 ఏళ్లలో ఎన్నిసార్లు విజయమ్మ గారికి నారా లోకేష్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు? ఎన్నిసార్లు చెప్పారు? ఇక నారా లోకేష్ గారు విజయమ్మ గారిని గతంలో ఏకవచనంతో సంబోధిస్తున్నటువంటి ట్వీట్లు, అది కూడా పేరు పెట్టి విజయమ్మ అనలా, విజయ అన్నారు. విజయలక్ష్మి గారు లేకపోతే విజయ గారు ఏదో అనలా. ఇదండి గతంలో ఆమె వైఎస్ విజయ. చూడండి, అది ఒక ట్వీట్ కాదు, 4-5 ట్వీట్లు పెట్టారు నారా లోకేష్ గారు విజయ విజయ అని. మరి ఈరోజు సేమ్ అదే నారా లోకేష్ గారు విజయమ్మ గారు అని వచ్చారు. జనాలు నారా లోకేష్ గారు మీకు ఎట్లా కనిపిస్తూ ఉన్నారు? పిచ్చోళ్ళలాగా కనపడతా ఉన్నారా? 2023 డిసెంబర్లో షర్మిలా గారు మీకు క్రిస్మస్ గిఫ్ట్లు పంపారు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. షర్మిలా గారు జగన్ గారికి ఆపోజిట్గా పూర్తిగా ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి షర్మిలా గారు మా వైపే ఉన్నారు అని చెప్పుకోవడానికి ఆ ట్వీట్ ఆ రోజు. షర్మిలా గారు కూడా అఫ్కోర్స్ 2-3 ఏళ్ళ నుంచే 2021 నుంచి 20 నుంచి జగన్ గారిని దెబ్బకొట్టాలనే ఆలోచనతో వ్యూహరచన చేస్తా ఫైనల్గా 23 ఎండింగ్కి వచ్చేసరికి పూర్తి మేము మద్దతు తెలిపేదానికి గిఫ్ట్లు పంపారు. ఎన్నికలు అయిపోయినాయి. 24 డిసెంబర్కి ఎందుకు పంపించడం మీకు గిఫ్ట్లు? ఏది పోస్ట్ ఏది? 25 డిసెంబర్ మొన్న ఈ మధ్య ఎందుకు పంపలా గిఫ్ట్లు? మరి ఆ రోజు పంపారు కదా 23 డిసెంబర్లో. మరి 24-25 ఎందుకు పంపలా? అప్పుడు పాపం విజయమ్మ గారే ఇబ్బంది. షర్మిలా గారు లేకపోతే నారా లోకేష్ గారు వీళ్ళందరూ టార్గెట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ టార్గెట్ ఏంటంటే, లేస్తే తల్లి చెల్లి అని చెప్పి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. షర్మిలా గారు వచ్చి కన్నీళ్ళు పెట్టుకునే ప్రక్రియ చేస్తూ ఉంటారు. పాపం ఏమీ తెలియని విజయమ్మ గారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉంటారు. మొట్టమొదటి తల్లి 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 తల్లి. విజయమ్మ గారు ఏనాడు కూడా జగన్ గారికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇలా. ఇంకా జగన్ గారు ఎక్కడ కనబడినా ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. విజయమ్మ గారి పైన ఇబ్బందికర పోస్టులు పెట్టారు మీరు. తల్లి ఏదైతే పట్టుకుంటున్నావో జగన్ గారు ఏదో పనిలో ఉన్నట్టు అటు తిరుగుతారు. ఇటువంటి పోస్టులు మీ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్లో వచ్చింది. అంత దుర్మార్గంగా పోస్టులు పెట్టి మీరు ఈరోజు మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు విజయమ్మ గారు అని పోస్ట్ పెడతా ఉంటే, జగన్ గారి పైన ఇంత కక్ష సాధింపు, ఇంత రాజకీయం చేయాలా? తల్లి కొడుకు మధ్య ఇంత రాజకీయంగా చేయాలా? ఏమి ఇప్పటి నుంచి మీరు పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు తల్లి ఏదైతే ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి. కేటీఆర్ గారి తల్లికి శుభాకాంక్షలు తెలపండి. మీ మేనత్తలకి శుభాకాంక్షలు తెలపండి. పురంధేశ్వరి గారికి శుభాకాంక్షలు తెలపండి. ఇప్పటి నుంచి చూస్తాం మేము. మీ తాతగారికి, మీ నాయనమ్మ గారికి వర్ధంతి రోజు శుభాకాంక్షలు తెలపండి, మేము చూస్తాం ఇప్పటి నుంచి. వీళ్ళందరికీ మరి రాజకీయంగా పూర్తిస్థాయి విజయమ్మ గారికి ఇప్పుడు సంబంధాలు. మరి రాజకీయాల్లో లేనటువంటి విజయమ్మ గారిని ప్రస్తావిస్తూ ట్వీట్లు పెట్టి మీరు పూర్తి స్థాయిలో అదే రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కేటీఆర్ గారు, మీ పురంధేశ్వరి గారు లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ట్యాగ్ చేసుకుంటూ ట్వీట్లు పెట్టండి, చూస్తాం. దేనికండి రాజకీయం మీకు? తల్లి కొడుకు మధ్య కూడా ఈ రకంగా ప్రేమ అనుబంధాలు ఉన్నా కూడా ఇంకా ఏమీ లేనట్టుగా ఒకవైపు షర్మిలా గారు, ఇంకో పక్క మీరు ఇదే ధోరణిలో కొనసాగుతూ ఉంటారు. ఇదే ధోరణి. ఆ పీఆర్ టీంలే మిమ్మల్ని ముంచేస్తాయి. ఈరోజేదో నేను పెట్టేసి ఏదో నేను ఒక సౌమ్యవాదిగా, హేతువాదిగా లేదా మానవతావాదిగా నేను అన్ని విషయాలు ప్రొజెక్ట్ చేసుకున్నా అని చెప్పి మైకులు పెట్టుకొని మరి ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టలేదని జనాలు అడగరా? విజయ అని ఎందుకు పేరు పెట్టి పిలిచారని మిమ్మల్ని జనాలు అడగరా? ముందు వీటికి సమాధానం చెప్పండి.